వివేకానందుడు తన తరగతి గదిలో ఉన్నటువంటి తన సహాధ్యాయులందరికీ ప్రియమిత్రుడు, ఉపాధ్యాయులందరికీ ప్రియ శిష్యుడు. తన తరగతిలోనే కాదు, ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ అతడు ప్రియమైన వాడే. ఆ పాఠశాలలో ఉన్నటువంటి గురువులందరికీ అతడు ప్రియ శిష్యుడే. కాబట్టే వివేకానందుడు ఆ గదిలోకి ప్రవేశించిన వెంటనే సఖే సమాయాహి నిషీద పార్శ్వే, రా వివేకానంద, రా నరేంద్ర, నా పక్కన కూర్చో అని ఈ నరేంద్రుణ్ణి సహాధ్యాయులందరూ పిలిచేవారు. నరేంద్ర చంద్ర దివసేన యస్మిన్ ప్రత్యక్షతాం యాతి సదర్శ్యేవ. ఏ రోజైతే ఈ నరేంద్రుడు అనేటువంటి చంద్రుడు పాఠశాలలో ప్రత్యక్షం కాడో ఆ రోజు దర్శః ఏవ, అమావాస్యయే ఆ పాఠశాలకి. ఉపాధ్యాయులు నిరుత్సాహపడేవారు, విద్యార్థులు నిరుత్సాహపడేవారు. ఏ రోజైతే నరేంద్రుడు వస్తాడో సా పౌర్ణమాసి, ఆ రోజే పూర్ణిమ వాళ్ళకి. అంత నిండుదనంగా ఉండేది వివేకానందుడు పాఠశాలలో ఉంటే. అలా వివేకానందుడు ఆ తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ నాయకుడు అయ్యాడు. విద్యార్థుల్లో ఆ తరగతి గది విద్యార్థులకు నాయకుడు అయిన కొంతకాలానికి పాఠశాలకు నాయకుడు అయ్యాడు. పాఠశాలకు నాయకుడైన మరికొంతకాలానికి మహాత్ములైన వాళ్ళందరికీ కూడా మహాత్ముడయ్యాడు. ఈ విధంగా వివేకానందుడు ఉన్నాడు. అతడు చేసేటువంటి యోగ సాధనను చూసి ఈ పసివాడు, క్షీరకంఠుడైనటువంటి పసివాడెక్కడ, సమాధి నిష్ట ఎక్కడ, ఇతడేమైనా ఉత్తానపాదుడి కుమారుడైనటువంటి ధ్రువుడా ఏమిటి అని ఆశ్చర్యపోయేవాళ్ళు, చూసేవాళ్ళు. అతడు రూపేణ శీలేన మనోహరేణ, మనోహరేణ రూపేణ, అందమైనటువంటి రూపంతో, చక్కటి ప్రవర్తనతో సర్వాన్ ప్రహర్షయామాస, అందరి హృదయాలను ఆనందింపజేస్తూ ఉండేవారు. ఈ విధంగా అతడు ఒక పాదాన్ని తరగతి గదిలో, మరొక పాదాన్ని క్రీడాంగణంలో ఉంచేవాడు. ఎప్పుడూ ఆడుకోవడానికి వెళ్తుండేవాడు. ఎప్పుడు సరిగా పాఠాలను చదివేవాడు కాదు. అయినప్పటికీ తరగతిలో అతడే మొదటి స్థానంలో ఉండేవాడు. కేవలం చదువులోనే కాదు, అతడు వ్యాసరచనలో, వక్తృత్వ స్పర్ధలో, ఆ చర్చలలో, ఎందులోనైనా సరే తనకు స్పర్ధ ఇచ్చేటువంటి వాళ్ళని గెలిచి అన్ని కానుకలని అతను సొంతం చేసుకునేటువంటి వాడు. కేవలం శాస్త్రీయమైనటువంటి పాఠాల విషయంలోనే కాదు, వంటలోనూ అతడు నేర్పరి, మల్ల యుద్ధంలో కూడా అతడు నేర్పరి. మల్ల యుద్ధంలో మల్ల యోధులు అతన్ని చూసి వెనకడుగు వేసి పారిపోయేవారు. కోకిలలు అతని గానాన్ని విని మౌనవ్రత దీక్షను స్వీకరించేవి. అంత గొప్ప కళా నైపుణ్యాలు కలిగినటువంటి వాడు వివేకానందుడు. బాల్యంతో పాటు ఉన్నత పాఠశాలను వదిలేసి యవ్వనంతో పాటు మహావిద్యాలయంలో అతడు ప్రవేశించాడు అనే విషయాన్ని మనం నిన్నటి పాఠంలో చెప్పుకున్నాం. ఈరోజు ఆ తర్వాత శ్లోకం దగ్గర నుంచి చెప్పుకుందాం. విద్యావాణి మదనశ్చ రూపే కళా విదగ్ధో ప్రతిభావదూకః గణేయ వృత్తః స్పృహణీయమన్యత్ కిమస్తి యన్నాస్తి నరేంద్ర బాలే. చూడండి, మాటి మాటికి నరేంద్రుడు అనేటువంటి పదం వస్తుంది ఇక్కడ. ఎందుకంటే అతడు వివేకానందుడు కాదు కాబట్టి. విద్యాసు వాణి, విద్యలలో,
సరస్వతి. రూపే రూపమునందు మదనః మన్మథుడు. అప్రతివావధూకః కళా విదగ్ధః కళలలో నైపుణ్యములు కలవాడు, నిపుణుడు. విదగ్ధ నిపుణుడు, కళలలో నిపుణుడు. అప్రతివావధూకః ఎదురులేని సంవాదశీలి. గణేయ వృత్తః గణించదగిన చరిత్ర కలవాడు, ఎన్నుకోదగిన చరిత్ర సంపన్నుడు. అన్యత్ స్పృహణీయం, అన్యత్ మరొకటి, స్పృహణీయం ప్రేమించదగినటువంటి విషయము. నరేంద్ర బాలే నరేంద్రుడు అనే బాలకుని యందు యత్ నాస్తి ఏదైతే లేదో తత్కిం అది ఏమిటి అంటే నరేంద్రునిలో లేనటువంటి సుగుణము ఏదీ లేదు. సుగుణములన్నీ నరేంద్రునిలో ఉండేవి. అన్యత్ కిమస్తి నరేంద్ర బాలే యన్నాస్తి, నరేంద్ర బాలులో ఏది లేదో అటువంటిది ఏమి ఉంది అంటే నరేంద్ర బాలునిలో లేనటువంటి సద్గుణం ఏది లేదు అని అర్థం. చూడండి, విద్యలలో సరస్వతి అట, సరస్వతితో సమానమైన వాడు విద్యలలో నేర్పరి కాదు. విద్యాసు వాణి, విద్యలలో సరస్వతియే. అంతటి అభేదం చెప్తూ ఉన్నాడు రూపకాలం గారు. అంతటి స్పష్టమైన జ్ఞానము పాండిత్యము కలిగినటువంటి వాడు విద్యలలో. రూపే మదనః ఆయన నిండైనటువంటి రూపము సాక్షాత్తు మన్మథుడు అన్నట్టుగా ఉండేవాడు. ఆ చురుకైనటువంటి కళ్ళు, ఆ బలమైనటువంటి శరీరము, ఎత్తైనటువంటి విగ్రహము, ఆ వేగంతో కూడినటువంటి అతని నడక, అవన్నీ చూస్తూ ఉంటే మన్మథుడే దిగి వచ్చి సంచారం చేస్తున్నట్లుగా అనిపించింది. కళలు, విద్యలు వేరు, కళలు వేరు. చతుర్దశ విద్యాః చతుషష్ఠి కళాః. కళలలో కూడా అతను నిపుణుడు. చెప్పుకున్నాం, సంగీతం పాడేవాడు, చిత్రలేఖనం చేసేవాడు, వంట చేసేవాడు, మల్ల యుద్ధం చేసేవాడు, ఇవన్నీ కళలు. అలాంటి కళలలో కూడా మంచి నైపుణ్యం కలిగినటువంటి వాడు. చూడండి, భారతీయులలో ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి. ఇలాంటి లక్షణాలన్నీ కలిగి ఉండడమే భారతీయత. భారతదేశంలో పుట్టినంత మాత్రాన భారతీయుడు కాదు. భారతదేశంలో పుట్టిన వాడికి ఉండాల్సిన సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి, లక్షణాలు కొన్ని ఉంటాయి. అవి ఉంటేనే అతడు భారతీయుడు. ఒక భరతనాట్యము, ఒక ఆయుర్వేదము, ఒక సంగీతము, ఒక చిత్రకళ, ఒక శిల్పకళ, ఒక సంస్కృతము, ఒక శాస్త్రము, అలా ఏదైనా భారతీయ కళలో ఆరితేరిన వాడైతే మాత్రమే భారతీయుడు. భారతదేశంలో పుట్టి నాకు తెలుగు రాదు, నేను ఇంగ్లీష్ వాడిని, 7 అమ్మా మమ్మీ 7 అంటే 8 అని అడుగుతుంటారు పిల్లలు. అలాంటి వాళ్ళు భారతీయులు కాదు, పిల్లలు కాదు. అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు భారతీయులు కాదు. ముందు పిల్లవాడికి మాతృభాషను కూడా సరిగా నేర్పుకోలేని అన్ని గురువులను ఎత్తిన పడేస్తారు. ఇంట్లో నువ్వేం నేర్పిస్తావు? ఇంట్లో తల్లిదండ్రులుగా, ఇంటి విద్యగా మాతృభాష ఇంట్లో రావాలి. ఇంట్లో వచ్చినటువంటి మాతృభాష యొక్క రహస్యాలని గురువులు చెప్తారు. ఇది పద్యభాగము, ఇది గద్యభాగము, ఇది వ్యాకరణము, ఈ వాక్యాన్ని ఇలా మాట్లాడాలి, ఈ వాక్యాన్ని ఇలా మాట్లాడకూడదు, ఇది ప్రథమా విభక్తి, ఇది సప్తమి విభక్తి అనేటువంటి విశేషాంశాలని. అంతేగాని తెలుగు భాషని మాట్లాడడము గురువులు నేర్పించరు. అది ఇంట్లో రావాలి, ప్రాంతంలో రావాలి, చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడడం ద్వారా రావాలి. కాబట్టి అటువంటి విద్యలలో, కళలలో ఆరితేరినటువంటి వాడు వివేకానందుడు. తర్వాత శ్లోకానికి వెళ్దాం.
కళార్థివృందేన న కేవలేన ప్రాచార్యవర్గేణ సభావితోభూత్ విభాస్యమానః సహస్రభానుః ఖద్యోతమాత్రాస్వ ఇతి హ్రియంతః. కళార్థి వృందేన, కళార్థి అంటే విద్యార్థి. పాఠశాలలో విద్యార్థి ఉంటాడు, విద్యాలయంలో విద్యార్థి ఉంటాడు, కళాశాలలో కళార్థి ఉంటాడు. మనం పనిచేస్తున్నది కళాశాల, కానీ కళలు లేని కళాశాలలో పనిచేస్తున్నాం ఈరోజు. కళ ఏం కళ ఉంది మీ కళాశాలలో? కాలేజ్ అనేటువంటి పదానికి కళాశాల అనేది అనువాదాత్మకమైన పదం కాదు. కళాశాల అంటే ఏమి కళ ఉంది? చిత్రలేఖనం ఉందా, శిల్పకళ ఉందా, కవిత్వం ఉందా, సంగీతం ఉందా, ఏముంది? అవేవి లేనటువంటి కళాశాల. కానీ ఆ రోజు అవన్నీ ఉండేవి కాబట్టి ఈయనకేం చెప్తున్నారు? కళార్థి వృందేన, విద్యాలయంలో విద్యార్థి ఉంటాడు, కళాలయంలో కళార్థి ఉంటాడు. కళార్థి వృందేన, ఆ కళార్థి సమూహము చేత మాత్రమే కాదు, నకేవలేనా మాత్రమే కాదు, ప్రాచార్యవర్గేణ, కళాశాలలో పనిచేసే ఉపన్యాసకులు, ప్రాంశుపాలుడు మొదలైనటువంటి వారి చేత కూడా సహా ఆ నరేంద్రుడు భావిత, ఇష్టపడుతున్నటువంటి వాడు, భావించబడుతున్నటువంటి వాడు, ఆలోచించబడుతున్నవాడు, చింతించబడుతున్నవాడు, గుర్తు చేసుకొనబడుతున్నవాడుగా అభూత్ అయ్యను. సహా సహస్రభాను, ఏమనుకునేవాళ్ళు? వాళ్ళందరూ ఏమనుకునేవాళ్ళు నరేంద్రుడి గురించి అనంటే, సహా సహస్రభాను, ఆ నరేంద్రుడు 1000 సూర్యులతో సమానమైన వాడు. సహస్రభాను, అతడు భాసమాన సహస్రభాను, ప్రకాశిస్తూ ఉన్నటువంటి సహస్రభానుడు, ఏకవచనం. సహా, ఆ నరేంద్రుడు, బాభాస్యమాన, బాభాస్య, ప్రకాశానికే ప్రకాశాన్ని అందిస్తున్నటువంటి సహస్రభాను, సహస్రభానుడు. వయం, మనము, వయం అనేటువంటి పదాన్ని మనం ఇక్కడ చేర్చుకున్నాం అధ్యాయాన్ని. వయం ఖద్యోతమాత్రాః, ఖద్యోతం అంటే మినుగుడు పురుగు. ఇలాంటి రాత్రి సమయంలో మనం ఏ మేడ మీదకో వెళ్ళినప్పుడు అంత దూరంగా మిణుక్కుమని వెలుగుతూ తిరుగుతూ ఉంటుంది చూసారా, దాన్ని తెలుగులో మిణుగురు పురుగు అంటాం, సంస్కృతంలో ఖద్యోత అంటాం. ఖద్యోత మాత్రాః, మనము మిణుగురు పురుగులం మాత్రమే, స్వహ అయి ఉన్నాము. ఇతి అని హ్రియంతః, సిగ్గుపడుతూ అనుకునేవాళ్ళు. వాళ్ళు సిగ్గుపడదు, అరే ఆ నరేంద్రుడు ఉన్నాడే, విద్యార్థి అయినా కూడా అన్ని కళలలో ఆరితేరినవాడు, అన్ని విద్యలలో ఆరితేరినటువంటి వాడు, ప్రకాశించే సహస్రభానుడు లాంటి వాడు ఆయన, మనం మిణుగుడు పురుగుడు లాంటి వాళ్ళము అని కేవలం కళార్థి వృందము చేత కాదు, విద్యార్థి వృందము చేతనే కాదు, ప్రాచార్య వర్గేణ, వాళ్ళ గురువర్గము, ఉపన్యాసక వర్గము చేత కూడా అలా అలా భావించబడేదట. అటువంటి ఉత్తమమైనటువంటి విద్యావంతుడు వివేకానందుడు. నేను పాఠశాలలో పాఠాలు చెప్పేటప్పుడు చాలామంది పిల్లలకు ఒక మాట చెప్తుంటాను, అరే ఒక ఉపాధ్యాయుడు అందరి మనసులో ఉంటాడు,
పాఠం చెప్పేటువంటి ఉపాధ్యాయుడు మీకు రోజు గుర్తొస్తుంటారు. అరే ఆయన ఈ హోంవర్క్ చేయమని చెప్పారు, మనం చేయలేకపోయాం, ఇది రాసుకురమ్మన్నారు, ఇది చదువుకొని రమ్మన్నారు, మనం చదువుకోకుండానే వెళ్తున్నాం. అలాంటిది మీకు ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళకి గుర్తొస్తుంటారు. విద్యార్థులందరికీ ఉపాధ్యాయులందరూ గుర్తొస్తారు. ఎందుకంటే ఫలాంది చదువుకురా, ఫలాంది రాసుకురా అని చెప్పి ఉంటారు కాబట్టి. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ ఉపాధ్యాయుడికైతే విద్యార్థులు గుర్తొస్తారో వారు ఉత్తమ విద్యార్థులు. ఇంట్లో కూర్చున్నటువంటి ఉపాధ్యాయుడికి విద్యార్థులందరూ గుర్తురారు కదా. ఫలానా సెక్షన్ అనగానే ఆ ఉత్తమ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ 4-5 మాత్రమే బుర్రలోకి వస్తారు. ఉపాధ్యాయుడి హృదయంలో ఎవడి పేరైతే ఉంటుందో వాడు ఉత్తమ విద్యార్థి. కాబట్టి ఒక విద్యార్థి చేయాల్సినటువంటి పని ఏమిటంటే ఒక గురువుగారి యొక్క హృదయంలో నేను స్థానాన్ని సంపాదించుకోవాలి. గురుగారి హృదయంలో స్థానాన్ని సంపాదించుకునేలా నా ప్రవర్తన ఉండాలి. అలా నేను ఆయన్ని పలకరించాలి, అలా నేను ఆయనకి దగ్గర అవ్వాలి, అలా నేను ఆయన యొక్క సిద్ధాంతాలని అనుసరించాలి, అలా నేను ఆయన చెప్తున్నటువంటి విద్యలో పైకి ఎదిగి ఆయనను సంతోషపరచాలి అనే ఆలోచన విద్యార్థులకు ఉండాలి. వాడురా ఉత్తమ విద్యార్థి. నేను చెప్పిండేది నిజమా కాదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరైనా అంతే. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఉన్నారు, మీకు మీ కళాశాలలో 2000 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళందరూ గుర్తురారు. మంచి విద్యార్థులు ఎవరు ఉంటారో, అలాంటి మిమ్మల్ని అప్రోచ్ అయిన విద్యార్థి ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే గుర్తుంటారు. వాళ్ళే ఉత్తమ విద్యార్థులు, వాళ్ళే విజయాలను సాధించేటువంటి విద్యార్థులు. కాబట్టి ఈ నరేంద్రుడు ఆ విధంగా విద్యార్థులకి అయినవాడే, ఉపాధ్యాయులకి అయినవాడే. ఈ సంస్కారం ఆచార్యులకు ఎప్పుడూ ఉంటుంది. నా శిష్యుడు ఎదుగుతూ ఉన్నాడు, వాడు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తాడు, వాడు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తే నాకు కూడా చాలా సంతోషమని నిరంతరం ఆనందపడుతుంటాడు. కానీ విద్యార్థులకు కూడా వాడు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తే మనకు చాలా సంతోషం. అలాంటి విద్యార్థులు ఉండటం నిజంగా భాగ్యమే. లేకపోతే విద్యార్థులు ఎప్పుడు కుళ్ళుకుంటుంటారు, అసూయ పడుతూ ఉంటారు చదువుకునేవాడిని. వీడికి ఎప్పుడు చదివేరా, చదువు అంటుంటాడు అని. వీడికి చదువు ఉండదు ఎప్పుడు. కానీ చదివేటువంటి పిల్లల్ని చూసి అసూయ పడతారు. చదివేటువంటి పిల్లల్ని ఏ రకంగా చెడగొట్టాలని ప్రయత్నం చేస్తారు. చాలామంది అయితే దుర్మార్గంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అటువంటి పిల్లల యొక్క పుస్తకాలని దాచేయడము, పెన్నుల్ని దాచేయడము, వాడిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి పరీక్షలో వాడికి తక్కువ మార్కులు వచ్చేలా చేయాలి, లాంటి దుర్మార్గపు ఆలోచనలు కూడా కలిగి ఉన్నారు. అలాంటి విద్యార్థులందరికీ కూడా ఈ పాఠం ఒక గుణపాఠం అయితే బాగుంటుంది. అరే బాగా చదివేటువంటి వాడిని, మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడిని మనం ఇలా ప్రేమించాలి కదా, అలాంటి వాడు నా స్నేహితుడని మనం చెప్పుకోవాలి కదా అనే ఆలోచన విద్యార్థులలో రావాలి. అప్పుడు ఆ సుగుణాల యొక్క విలువ ఏమిటో వాళ్ళకు తెలుస్తుంది. ఆ విధంగా విద్యార్థులకి వివేకానందుడు ఇష్టమైన వాడే అవుతున్నాడు, ఉపాధ్యాయ వర్గానికి ఇష్టమైన వాడే అవుతున్నాడు. తర్వాత శ్లోకానికి వెళ్దాం. మనాంసి యూనాం నవయౌవనేయః మథ్నాతి కామః సనరేంద్ర చిత్తం నైవాసకత్ స్పృష్టుమపీషు జాలైః జాలైః ఉగ్రావతారోన్వయమిత్యభైషీత్ ఉగ్రావతారః ను అయం ఇతి అభైషీత్ వయమిత్యభీషీత్. అది యూనాం యువకుల యొక్క, మనాంసి మనస్సులను, చిత్తములను, నవయౌవనే నూతనంగా ప్రవేశించినటువంటి యవ్వన వయస్సునందు, యో కామః
యహ కామ, ఏ మన్మథుడైతే మథ్నాతి, అక్కడ తావత్తు ఉండాలండి. నాకు తావత్తు, ఇక్కడ ధావత్తు పడింది, దాన్ని తావత్తు చేయండి. రథము అక్కడ ఉండవలసింది. కాబట్టి అక్కడ థకారాన్ని చేయండి. మథ్నాతి. నవయవ్వనే నూతనమైనటువంటి యవ్వన సమయంలో యూనాం మనాంసి, యువకుల యొక్క మనస్సులను యహ కామః, ఏ మన్మథుడు మథ్నాతి చిలుకునో, సహ ఆ మన్మథుడు నరేంద్ర చిత్తం, ఈ నరేంద్రుని చిత్తమును స్పృష్టం అపి, ముట్టుకోవడానికి కూడా ఇషుజాలై, అతని యొక్క బాణముల సమూహము చేత, స్పృష్టం అపి ముట్టుకోవడానికి కూడా, నైవ అశకత్, అశకత్ సమర్థుడయ్యను, నైవ అశకత్ సమర్థుడు కాలేదు. ఉగ్రావతార, శివస్వరూపీ ఇతను, అయం ఇతడు, ఉగ్రావతార రుద్రావతారుడైనటువంటి శంకరుడు, మహాదేవుడు అని అభైషీత్ భయపడిపోయెను. ఒకసారి ఇలాగే శివుడి పైన మన్మథుడు బాణాలను వేసి, నీవెంత, నీ యోగ్యత ఎంత, నా పైన బాణాలు వేసేంతటి వాడివా నువ్వు అని కోపం వచ్చిన రుద్రుడైనటువంటి శివుడు తన రుద్రనేత్రము 3వ కన్నును తెరిచి మన్మథుణ్ణి భస్మం చేసేసాడు. ఆనాటి నుండి మన్మథుడు శివుడు అంటే భయపడతాడు. అమ్మో శివుడని ఆ పేరు చెప్తే చాలా, అమ్మో వీళ్ళందరూ శివభక్తులే అంటే, అమ్మో నేను వాళ్ళ జోలికి పోనండి అంటాడు. కాబట్టి ఇతను ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, యవ్వన దశలో అందరికీ కూడా అందరి చిత్తాలను మథించేటువంటి వాడు మన్మథుడు. అందరికీ చిత్తచాంచల్యాన్ని కలిగిస్తాడు. ఆయన డిపార్ట్మెంటే అది. విఘ్నాలను తొలగించేటువంటి బాధ్యత వినాయకుడిది, విద్యలను బోధించే బాధ్యత సరస్వతీదేవిది, ధనాలను సంపదలను పంచే బాధ్యత లక్ష్మీదేవిది. ఎలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఉన్నట్టే స్త్రీ పురుషుల మధ్య అనురాగాన్ని సృష్టించే బాధ్యత మన్మథుడిది. ఆయనకి అలాంటి బాధ్యత అనేది ఉండకపోతే, ఆయన బాధ్యతని సక్రమంగా నెరవేర్చకపోతే, ప్రకృతిలో సృష్టి కార్యం జరగాలి కదా. కాబట్టి ఆయన పని ఆయన చేసేవాడు. వయస్సులో ఉన్నటువంటి వాళ్ళందరి మనస్సులను ఆయన తొలిచేవాడు, చిలికేవాడు. కానీ నరేంద్రుని జోలికి మాత్రం ఆయన వచ్చేవాడు కాదు. ఆయన దగ్గర ఉన్నటువంటి పంచబాణ పుష్పబాణుడు ఆయన. అరవిందమశోకం చ చూతం చ నవమల్లిక నీలోత్పలం చ పంచైతే పంచబాణస్య సాయకాహ. ఆయనకు 5 బాణాలు ఉన్నాయి. అరవిందం, అశోకం, చూతం అంటే మామిడి, నవమల్లిక, నీలోత్పలం నల్ల కలువ. ఈ 5 ఆయన బాణాలు. వాటితో కొడతాడు ఆయన. వాటితో అతని బాణానికి తిరుగులేదు. ఆ బాణం పడ్డటువంటి వాడు ఆ మన్మథ బాధకి ఓర్చుకోలేక ఆయనకి దాసోహం అని అంటూ ఉంటాడు. కానీ నరేంద్ర చిత్తం, ఈ నరేంద్రుడి చిత్తాన్ని మాత్రము ఇషుజాల ఏమన్నాడండి,
ఇషుజాలై, ఇషు అంటే బాణం, ఆ బాణాల సమూహము చేత స్పృష్టుమపి, తాకడానికి కూడా నాశకత్ నైవాశకత్, అతడికి శక్తి లేకపోయింది, సమర్థుడు కాలేదు ఆ మన్మథుడు. ఎందుకయ్యా అంటే అయం ఉగ్రావతార, ఇతడు ఆ శంకరుడేనేమో, ఆ రుద్రావతారుడేనేమో అని ఇతన్ని చూసి అతను భయపడ్డాడట అని కవి వర్ణిస్తున్నాడు ఇక్కడ. అనంటే యవ్వనం వచ్చినటువంటి యువకులందరూ కూడా ఇలా చిత్తచాంచల్యంతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేసుకుంటూ ఆ అమ్మాయి వెంట ఈ అమ్మాయి వెంట పడుకుంటూ రోడ్లెంబడి తిరుగుతూ ఉంటే ఈ వివేకానందుడు మనోనిగ్రహం కలవాడై చక్కగా చదువుకుంటూ శాస్త్రీయమైనటువంటి జ్ఞానాన్ని పొందుతూ సమయం దొరికినప్పుడంతా యోగ సాధన చేసుకునేటువంటి వాడే కానీ పిచ్చి పనులు చేసేటువంటి వాడు కాదు. అలాంటి చిత్తచాంచల్యం అనేది ఇతను పొందలేదు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు అనే అంశాన్ని కవి ఈ విధంగా మనకు వర్ణిస్తూ ఉన్నాడు. సమర్థనీయస్య అర్థస్య కావ్యలింగం సమర్థనం. ఒక విషయాన్ని సమర్థించవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు కవి కావ్యలింగాలంకారాన్ని ఆధారం చేసుకొని ఆ విషయాన్ని సమర్థిస్తాడట. అది కావ్యలింగాలంకారం యొక్క లక్షణం అని చెప్పాడు. ఇక్కడ ఇప్పుడు మన్మథుడు నరేంద్రుని జోలికి పోయేవాడు కాదు అనే అంశాన్ని చెప్పాలి. ఎందుకు పోయేవాడు కాదు అంటే అతను రుద్రావతారుడు అని చెప్పి ఇతను భయపడుతున్నాడు అని సమర్థించాడు. కాబట్టి అటువంటి ఏకాగ్రత కలిగినటువంటి వాడు వివేకానందుడు. తర్వాత శ్లోకానికి వెళ్దాం. ప్రవేష్టు కామేషు సుహృత్సు శయ్యాగృహం వధూభిః, ప్రవేష్టు కామేషు సుహృత్సు శయ్యాగృహం వధూభిః సమఠం వివిక్షుః ధనైకతృష్ణాలుషు తేష్వటత్సు తపోధనాయా స్పృహయత్స్య చిత్తే. ఏం చేసేవాడండి నరేంద్రుడు? ఏ నిగ్రహం కలిగినటువంటి వాడు? ఏం చేసేవాడు ఆయన అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు మనకి. సుహృత్సు, ఈ నరేంద్రుని యొక్క సహాధ్యాయులు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వధూభిః, తమ యొక్క కన్యకలతో, అంటే పెళ్ళైన తర్వాత పెళ్ళైనటువంటి వారు లేదా ప్రేయసులతో కూడుకున్నటువంటి వారు, వధూభిః ఆ కన్యకలతో శయ్యాగృహం పడక గదిని ప్రవేష్టు కామేషు ప్రవేశించాలి అని అనుకుంటున్న సమయంలో సహా ఆ నరేంద్రుడు మఠం వివిక్షు, సన్యాసులు ఉండేటువంటి మఠమును వివిక్షు వెళ్ళాలి అని అనుకుంటున్నాడు, ప్రవేశించాలి అని అనుకుంటున్నాడు. ధనైక తృష్ణాలుసు, డబ్బు సంపాదించాలి, డబ్బును మాత్రమే సంపాదించాలి. ధనైక తృష్ణాలుసు, ధనము పైన మాత్రమే తృష్ణ, అత్యాశ కలవారై ఉండగా, అత్యాశ కలవారై తేషు అటత్సు, అతని మిత్రులు సంచారము చేస్తున్న వాళ్ళు కాగా, తిరుగుతున్న వాళ్ళు కాగా, తపోధనాయ తపస్సనే ధనమును, ధనాయ అస్పృహయత్స్య చిత్తే, అస్పృహ అతను తపోధనాయ స్పృహయత్స్య, అతని స్పృహ ఎక్కడుంది? తపోధనాయ తపస్సు అనే ధనాన్ని సంపాదించాలి అనే దానిపైన ఉన్నది చిత్తే, అతడి చిత్తమునందు. చూడండి, అతని స్నేహితులందరూ అమ్మాయితో కలిసి పడక గదిలోకి ప్రవేశించాలి అనుకుంటూ ఉంటే ఇతనేమో సన్యాసులుండే మఠంలోకి ప్రవేశించాలి అనుకుంటున్నాడు.
యవ్వన వయసులో అదే కదా, విద్యాభ్యాసం అయిపోయింది అనగానే ఏం చేస్తారు, ఉద్యోగ ప్రాప్తిరస్తు అంటారు. ఉద్యోగం వచ్చేసింది, ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత ఏమంటారు, కళ్యాణ ప్రాప్తిరస్తు అంటారు పెద్దవాళ్ళు. అప్పుడు పిల్లాడు కూడా నాకు విద్యాభ్యాసం అయిపోయింది, ఉద్యోగం అయిపోయింది కాబట్టి వివాహం చేసుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉంటాడు. అమ్మాయితో కలిసి శయ్యాగృహంలోకి వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉంటారు యువకులు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. వాస్తవం అది. వివేకానందుడి యొక్క స్నేహితులందరూ అమ్మాయిలతో కలిసి పడక గదిలోకి నేను ఎప్పుడు వెళ్తాను, నాకు ఎప్పుడు వివాహం అవుతుందా, నేను ఎప్పుడు నా భార్యతో కలిసి పడక గదిలోకి వెళతానా అని ఆలోచన చేస్తున్న సమయంలో ఈ నరేంద్రుడు నేనెప్పుడు ఆ మఠానికి వెళతానా, ఈ మఠంలోకి ప్రవేశిస్తానా అని అనుకుంటున్నట్ట. మఠము అని దేన్ని అంటారంటే సన్యాసుల యొక్క నివాసాన్ని మఠం అంటారు. అలా మఠం వీక్షకు అందరూ ధనైక తృష్ణాలుసు, డబ్బు పైన విపరీతమైనటువంటి తృష్ణ అంటే అత్యాశ, ఇంకా కావాలి ఇంకా కావాలని, ఎంత వచ్చినా ఇంకా కావాలి అనేదాన్ని తృష్ణ అంటారు. అలా ధనం పైన అటువంటి ఆశ కలిగి తేషు అటత్స్ వాళ్ళందరూ సంచారం చేస్తున్నారు. అక్కడ ఉద్యోగం ఉంది, ఇక్కడ ఉద్యోగం ఉంది, పలానా చోట ఆ పని చేస్తే ఇంత డబ్బులు వస్తాయి, ఇక్కడ ఈ పని చేస్తే ఇంత డబ్బులు వస్తాయని ఒక్కొక్కటి 4 పనులు చేస్తున్నారు. అటువంటి సమయంలో ఈ నరేంద్రుడు ధనము కోసం ఆశపడలేదు, తపోధనం కోసం ఆశపడుతున్నాడు. ఇతను తపోధనాన్ని సంపాదించడం కోసం ఇతను కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కౌసేయవాసాంసి వృణత్సు తేషు కాషాయవాసాశ్చకమే నరేంద్రః కేలీవనం గచ్చతి మిత్రవృందే సురాలయం గంతుమనాససాయం. చూడండి, తేషు ఆ మిత్రులు, వివేకానందుడి యొక్క మిత్రులు కౌసేయవాసాంసి పట్టు వస్త్రములను, అత్యంత మూల్యవంతములైనటువంటి పట్టు వస్త్రములను వృణత్సు కోరుకుంటున్న వాళ్ళు కాగా, యవ్వనంలో మంచి దగదగ మెరిసిపోయేటువంటి పట్టు వస్త్రాలను కట్టుకొని అందరికంటే నేనే శ్రేష్టంగా కనపడాలి, ఆ వస్త్రధారణ చేత నేనే అందంగా కనపడాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది ఆ సమయంలో. కాబట్టి అలా వాళ్ళు అనుకుంటున్న సమయంలో నరేంద్రుడు ఏమనుకుంటున్నాడు, కాషాయవాస కాషాయ వస్త్రములను చకమే కోరుకొనెను. మిత్రులందరూ పట్టు వస్త్రాలను కోరుకుంటూ ఉంటే నరేంద్రుడు కాషాయ వస్త్రాలను కోరుకుంటున్నాడు. కేలీవనం గచ్చతి మిత్రవృందే, మిత్రుల యొక్క సమూహము సాయంకాలం అయ్యేసరికి కేలీవనం ఉద్యానవనానికి వెళ్ళాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ ఉద్యానవనాల్లో తిరగడం అనే సంగతి అప్పటి నుంచి చూడండి. ఆ ఉద్యానవనాల్లోకి వెళితే అందరూ జంటలు కూర్చొని ఉంటారు. ఇప్పుడు కూడా వెళ్ళి మనం చూడొచ్చు. ఆ చెట్టు దగ్గర ఒక జంట, ఈ చెట్టు దగ్గర ఒక జంట, అక్కడ ఒక జంట, ఇక్కడ ఒక జంట, జంటలు. అలా సాయంకాలం అయ్యేసరికి అందరూ ఉద్యానవనాలకు వెళ్ళాలి అని స్నేహితులు అనుకుంటుంటే సురాలయం అంటే మద్యపానశాల కాదు, సుర ఆలయం, సురాహ దేవాహ, దేవాలయం. సురాలయ అంటే దేవాలయ అని అర్థం. దేవాలయానికి వెళ్ళాలి అని, దేవాలయం గంతుమనాహ వెళ్ళాలనే ఇష్టము కలవాడవుతున్నాడు సహా నరేంద్ర. వాళ్ళు కౌసేయ వస్త్రాలు కట్టుకోవాలనుకుంటూ ఉంటే ఇతను కాషాయ వస్త్రాలు కట్టుకోవాలనుకుంటున్నాడు. వాళ్ళు ఉద్యానవనాలకు వెళ్ళాలి అనుకుంటుంటే ఇతడు దేవాలయానికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఇదంతా విద్యార్థుల యొక్క లక్షణాలే. ఇవన్నీ విద్యార్థులకు ఉండాల్సినటువంటి లక్షణాలనే ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. విహాయ సర్వానుసృతం మనోజ్ఞం ఘంటాపథం
యాత్యపమార్గమేషః. ఏ చిటిలు ఘంటాపథం యాత్యపమార్గమేషః విద్వాయమానో వికటాన్ కుతర్కాన్ కరోతి వక్రామతిరస్య జాత. పెద్దవాళ్ళు కొంతమంది ఇతన్ని చూసి ఏమనుకునేవాళ్ళంటే, సర్వానుసృతం అందరి చేత అనుసరించబడుతున్నటువంటి మనోజ్ఞం అతి సుందరమైనటువంటి ఘంటాపథం ఒక శ్రేష్టమైనటువంటి మార్గమును విహాయ వదిలేసి మరొక మార్గమేష అపమార్గమేష మార్గము కానటువంటి మార్గమును ఏష ఈ నరేంద్రుడు యాతి వెళుతున్నాడు. విద్వాయమానః వికటాన్ కుతర్కాన్. వికటాన్ వికటమైనటువంటి అంటే చేయకూడనటువంటి విరుద్ధమైనటువంటి కుతర్కాన్ చెడ్డ వాదనలను కరోతి చేస్తున్నాడు. అస్య ఇతని యొక్క మతిహి బుద్ధి వక్రాజాత వక్రమైపోయింది. ఇతడికి బుద్ధి సరిగా లేదు, ఇతనికి చిత్తచాంచల్యం అనేది ఉంది. ఒక్క నిమిషం అండి. హే వత్సే, పిల్లలు ఉన్నారా? రమ్మని ఇక్కడికి. నీతో పనిలే నాకు. ఒక పదానికి అర్థం వెతికి పెట్టాలి. ఎందుకు అని అడుగుతావు నువ్వు చేయలేవు ఆ పని. సర్వానుసృతం అందరి చేత అనుసరించబడుతున్నటువంటి మనోజ్ఞం అత్యంత సుందరమైనటువంటి మార్గమును విహాయ వదిలేసి ఏషః ఈ నరేంద్రుడు అపమార్గం మరొక మార్గములో యాతి వెళుతున్నాడు. విద్వాయమానః నేను మహావిద్వాంసుని అని అనుకుంటూ కుతర్కాన్ వికటాన్ వికారములను పొందినటువంటి కుతర్కాన్ చేయరానటువంటి వాదాలను దుష్టవాదాలను పనికిరాని వాదాలను కరోతి చేస్తున్నాడు. అస్య మతిహి ఇతడి బుద్ధి వక్రముగా జాత అయినది. అంటే ఇతనికి పిచ్చి పుట్టింది అని అర్థం. ఏమండి, అబ్బాయిలందరూ ఎలా ఉన్నాడు, వీడు ఎలా ఉన్నాడు? అందరూ ఏ మార్గంలో వెళ్తున్నారు, వీడే మార్గంలో వెళ్తున్నారు. అందరూ అందమైనగా చక్కగా ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి. ఈ వయసులో చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటూ యోగ్యురాలైనటువంటి పిల్లని చూసి పెళ్లి చేసుకొని తల్లిదండ్రుల యొక్క నీడలో సంసారాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ వీడు మాత్రం నేనేదో పెద్ద విద్వాంసుని అనుకొని ఏదో యోగ సాధన చేస్తున్నానని అనుకొని సన్యాసుల చుట్టూ తిరుక్కుంటూ అమ్మాయిలంటూ వద్దనుకుంటూ పెళ్ళి వాట ఎత్తకుండా ఉద్యోగం ఎక్కడా చేయకుండా ఇలా ఆ గుడి ఈ గుడి అనుకుంటూ పిచ్చివాదాలను చేస్తున్నాడు అందరితో అని అంటే వీడికి ఈ వయస్సులో ఉండాల్సినటువంటి బుద్ధి సరిగా లేదు. వీడి బుద్ధి వక్ర మార్గం పట్టింది అని కూడా కొంతమంది అనుకుంటూ ఉండేవారు. ఏమండి, ఆ తర్వాత శ్లోకంలోకి వెళదాం. ఇత్యాత్మమిత్రైః అనుకంపమానైః. ఎవరనుకుంటున్నారండి ఈ విధంగా? ఆ శ్లోకంలో చెప్పలేదు, తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు.
ఇత్యాత్మమిత్రైః అనుకంపమానైః వారాన్ బహూన్ ఆత్మహితంకరైః సహ వారాన్ బహూనాత్మహితంకరైః సహ ఉన్మార్గతాం స్వస్య విబోధితః సన్ మందస్మితేనైవ సమాధదౌ తాన్. ఇది అని ఆత్మమిత్రైః అనుకంపమానైః తన పట్ల దయ కలిగిన వారి చేత, అంటే ఈ విధంగా అనుకుంటున్న వాళ్ళు ఇతన్ని ఖచ్చితంగా విమర్శించాలి అనేటువంటి బుద్ధితో అనుకుంటున్న వాళ్ళు కాదు. అనుకంప అంటే దయ. అనుకంపమానైః, అరే మనమందరం చక్కగా ఉద్యోగం చేసి పెళ్లి చేసుకొని చక్కగా సంసారాలు చేసుకుంటూ ఉంటే పాపం వీడు ఉద్యోగం చేయకుండా ఈ మఠాలు అంటూ సన్యాసులు అంటూ పిచ్చి పట్టిన వాళ్ళ తిరుగుతూ ఇలా చేస్తున్నాడే అనే దయ కలిగినటువంటి ఆత్మమిత్రైః తన యొక్క మిత్రుల చేత, బహూన్ ఆత్మహితంకరైః తన యొక్క హితమును కోరువారి చేత. మళ్ళీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు? తన పట్ల దయగలిగినటువంటి వారు, తనకి హితకరమైనటువంటి ఉపదేశాలను చెప్పేటువంటి వారు. బహూన్ వారాన్, చాలా పర్యాయాలు, చాలాసార్లు తన పట్ల దయగలిగినటువంటి వారు, తన పట్ల తనకు హితాన్ని బోధించేటువంటి వాళ్ళు అయినటువంటి మిత్రులు చాలాసార్లు ఇతనికి బోధించారు. వారాన్ బహూన్ వారాన్, చాలాసార్లు వారు స్వస్య ఉన్మార్గతం, స్వస్య తన యొక్క ఉన్మార్గతం పక్కదారుని గురించి విబోధితః బోధించబడినవాడు సన్ అయినప్పటికీ కూడా మందస్మితేన ఏవ చిరునవ్వుతో మాత్రమే తాన్ వారిని సమాధదౌ సమాధానపరిచెను, వారి చేత బోధించబడ్డాడు. విబోధితః హితంకరైః విబోధితః, హితమును గూర్చే వారి చేత బోధించబడినవాడు, చాలా పర్యాయములు బోధించబడినవాడైనప్పటికీ. అంతే కదండి, స్నేహితులైనటువంటి వాళ్ళు మంచి మాటలే చెప్తారు కదా. అరే ఎందుకు వచ్చినటువంటి యోగ సాధన, ఎందుకు వచ్చినటువంటి కాషాయ వస్త్రాలు రాయివి, చక్కగా అమ్మ నాన్న చెప్పినట్టు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకొని మాలాగా ఉండొచ్చు కదరా, మాకేం తక్కువైంది, ఇప్పుడు చక్కగా అమ్మా నాన్నని చూసుకుంటున్నావు, ఉద్యోగం చేసుకుంటున్నావు, నువ్వు కూడా అలా ఉండొచ్చు కదరా అని ఇతని పట్ల ప్రేమ కలిగినటువంటి వారు, ఇతని హితాన్ని కోరుకునేటువంటి మిత్రులైనటువంటి వారు చాలాసార్లు బోధనలు చేశారు. ఈయనకి చేసినప్పుడు ఏం చేసేవాడు ఈయన? చిన్న చిరునవ్వు నవ్వి దాన్నే సమాధానం. వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నింటినీ ఆనందంగా చిరునవ్వు కలిగినటువంటి ముఖంతో వాళ్ళ వైపు చూసుకుంటూ వినేవాడు. చిరునవ్వే ఆయన సమాధానం, అంతే, మౌనంగా ఉండి. ఎందుకంటే అందరికీ ఒకే రకమైనటువంటి విషయం ఇష్టం ఉండదు. ఎక్కువ శాతం చేసే పనులు ఇవే. ఏవి? చదువుకోవడం, చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయడం, ఉద్యోగం చేస్తున్న సమయంలో పిల్లల్ని చూసి పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కనడం, ఆ పిల్లల్ని మళ్ళీ విద్యాలయాలకు పంపించడం, వాళ్ళని చదివింపజేసి పెద్దవాళ్ళని చేసి వాళ్లకు పెళ్ళిళ్ళు చేయడం. సంసారం అంటే ఇదే క్రమము అని చెప్పేసి అందరూ అనుకుంటుంటారు. కానీ ఏ వ్యక్తి కూడా నా కుమారుడు ఒక వీరుడు అవ్వాలి, ఒక యోధుడు అవ్వాలి, ఒక సన్యాసి అవ్వాలి అని ఎవ్వరు కోరుకోరు. నా కుమారుడు ఒక వీరుడై యోధుడై సైనికుల్లో చేరి యుద్ధం చేయాలి అని ఎవరు కోరుకోరు. నా కుమారుడు సన్యాసి దేశ సంచారం చేయాలి, 10 మందికి అతడు హితబోధలు చేయాలని కోరుకోరు. శంకరాచార్యుడు సన్యాసాశ్రమం తీసుకుని ఉంటాను అన్నప్పుడు కూడా వాళ్ళ తల్లి అతన్ని చాలా ఇబ్బంది పెట్టింది, ఆంక్షలు పెట్టి ఆపేసింది.
తర్వాత శంకరారు ఆయన ఏదో ఉపాయం చేసి సన్యాసాశ్రమం తీసుకున్నాడు, తల్లిని ఒప్పించి. కాబట్టి ఏ తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు పిల్లాడు ఇలా కళ్ళెదురుగా సన్యాసి అయిపోతున్నాడని అంటే. వాడు పెళ్లి చేసుకుంటేనే తల్లిదండ్రులకు సంతోషం, బంధుమిత్రులకు సంతోషం. కాబట్టి ఆ బంధుమిత్రులు అనేటువంటి వాళ్ళు ఈ రకంగా ఉపదేశాలు చేసేవారు. కానీ ఈ లౌకికమైనటువంటి విషయాల పట్ల ఈయనకు స్పృహ లేదు. అందరూ పట్టు వస్త్రాలు కట్టుకోవాలనుకుంటే ఈయన కాషాయాలు కట్టుకోవాలనుకుంటున్నాడు. అందరూ ఉద్యానవనాల వెంట వెళ్తుంటే ఈయన మందిరాల వెంట వెళ్ళాలనుకుంటున్నాడు. కాబట్టి ఇతనికి ఆ స్పృహ లేదు. ఎవరెన్ని ఉపదేశాలు చేస్తే ఏం లాభం? కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి ఉపదేశాలన్నీ ఈయనకు తెలియని విషయాలు కాదు కదా. కాబట్టి మౌనంగా మందహాసం చేస్తూ వాళ్ళకి మందహాసంతోనే సమాధానం చెప్పి పంపించేసేవాడు. అంటే వాళ్ళు ఈ ఉపదేశం ఎందుకు చెప్పేవాళ్ళు? అందరూ పాటిస్తున్నటువంటి మార్గాన్ని వదిలిపెట్టేసి వీడు ఏదో మార్గంలో వెళ్ళిపోయి చెడిపోతున్నాడు అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు. గృహస్థతాం మండయతి స్వవాదైః, గృహస్థతాం మండయతి స్వవాదైః, సఖ్యౌ సతాం ఖండయతి దతర్కైః, అశక్నువంస్తం ప్రతిభాషితుం సహ దురాగ్రహోసి త్వమితి ప్రణిందేత్. అశక్నువంస్తం ప్రతిభాషితుం సహ దురాగ్రహోసి త్వమితి ప్రణిందేత్. గృహస్థతాం మండయతి స్వవాదైః. సఖ్య కొంతమంది మిత్రులు గృహస్థాశ్రమమును స్వవాదైః తమ యొక్క వాదముల చేత మండయతి అలంకరిస్తూ ఉండగా. ఒక స్నేహితుడు ఏం చేసేవాడు, గృహస్థత అంటే ఇంత శ్రేష్టమైనటువంటిది, గృహస్థాశ్రమం అనేది ఏం సామాన్యమైనటువంటిదా, గృహస్థాశ్రమం అనేది ఇంత గొప్పది అని పెద్దాళ్ళే చెప్పారు అని గృహస్థాశ్రమం యొక్క విలువలని అతడు తన యొక్క వాదాల చేత మండయతి అలంకరిస్తూ ఉన్నాడు. అలంకరిస్తూ ఉండగా తాం ఆ గృహస్థత్వాన్ని, ఆ గృహస్థతాం యుద్ధతర్కైః తన యొక్క తర్కముల చేత, వాదముల చేత సహా ఆ నరేంద్రుడు ఖండయతి ఖండిస్తూ ఉండేవాడు. సహా ఆ మిత్రుడు ప్రతిభాషితుం నరేంద్రునికి ఎదురు మాట్లాడడానికి అశక్నువన్ చేతగాని వాడై దురాగ్రహోసి నీవు దురాగ్రహం గలవాడివి, ఒక పద్ధతి లేకుండా వాదిస్తున్నవాడివి ఇది అని ప్రణిందేత్ ఇతన్ని తిట్టిపోస్తున్నాడు. మన మనిషికి ఉండేటువంటి ఆశ్రమాలు 4: బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. వీటిల్లో ఏ ఆశ్రమం అండి గొప్పది అని అంటే, ఏ ఆశ్రమం సమయంలో ఆ ఆశ్రమం గొప్పదని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు. బ్రహ్మచర్యాశ్రమం అంటే సామాన్యమైనదా, ఎన్ని నియమాలతో కూడుకొని ఉంటుంది, ఎంత కష్టపడాలి, దాంట్లో ఇది ఉంటుంది అది ఉంటుంది, గురు శుశ్రూష చేయాలి, శాస్త్రాలను నేర్చుకోవాలి, తల్లిదండ్రులకు దూరంగా ఉండాలి, పీత వస్త్రాలను కట్టుకోవాలి, కాషాయ అదేంటి పలాస దండాన్ని పట్టుకొని ఉండాలి, భిక్షాటన చేసి జీవనం చేయాలి. ఇది చాలా కష్టకరమైనదండి, చాలా శ్రేష్టమైనది కూడా. ఇలా చెప్పుకుంటూ వస్తారు. గృహస్థాశ్రమం అనేసరికి అమ్మో గృహస్థాశ్రమం ఇంకా గొప్పదండోయ్. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు ఇటు బ్రహ్మచారుల్ని
అటు వానప్రస్థంలో ఉన్న వాళ్ళని, అటు సన్యాసుల్లో ఉన్న 3 ఆశ్రమాల వాళ్ళని సేవించేటువంటి గొప్పతనం కలిగినటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమమే. ఇది కాళిదాసు చెప్పాడు, మహాకవి కాళిదాసు. రఘువంశం 2వ సర్గలో రఘువంశం 5వ సర్గలో చెప్తాడు. ఇలా ఏ ఆశ్రమానికి సంబంధించిన గొప్పతనం ఆ ఆశ్రమానికి ఉంది. ఏం చెప్తున్నాం మనం ఇప్పుడు? ఇలా మిత్రులు గృహస్థాశ్రమమును స్వవాదై మండయతి, తన వాదము చేత అలంకరిస్తూ ఉంటే ఇతను తన యొక్క తర్కముల చేత ఖండించేవాడు. గృహస్థ మనిషి అంటే పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, వాళ్ళని మళ్ళా పెంచి పెద్ద చేసుకోవడం, ఇదా ఈ సంసారంలో కూరుకుపోవడం ఆ మనిషి అంటే. మనిషి మానవ జన్మ ఎందుకు ఎత్తిండేది? సాధించడానికి, ధర్మ సాధన కోసం, జీవాత్మకి పరమాత్మకి ఉన్నటువంటి అనుబంధాన్ని తెలుసుకోవడం కోసం మానవుడిగా పుట్టిండేది అని అతను వాదించినటువంటి దాన్ని ఖండించేవాడు. అవతలవాడు ప్రతిభాషితం అశక్నుమని, ఇంకా ఇతను ఖండించిన తర్వాత మళ్ళీ తిరిగి వాదించడానికి సమర్థుడు గాక, నువ్వు ఒక పెద్ద దుర్మార్గుడివిరా, నువ్వు వితండవాదం చేస్తున్నావు అని చెప్పి నిందిస్తూ ఉన్నాడట. ఏమి దురాగ్రహోసి త్వం, నీవు ఆగ్రహంతో ఉన్నావు, ఒక రకమైనటువంటి ఆవేశంతో కూడుకొని ఉన్నావు, అందుకని ఇలా మాట్లాడుతున్నావని ప్రణిందేత్ అని నిందిస్తూ ఉన్నాడు. అగాధయాధ పతిరంధకూపః దుష్కంటకారణ్యమదృశ్య మార్గం సంసారయేషోత్ర పదం కృతం యైః నిర్గంతుమస్మాన్నహి పార్యతే తైః. లేదు, వివేకానంద ఈ నరేంద్రుడే అతన్ని తిడుతున్నాడు అనుకుంటా. త్వం దురాగ్రహోసి, నీవు దుర్మార్గమైన వాడవి అని నిందిస్తూ ఉన్నాడట. ఇలా చెప్తున్నా, అగాధ యాదఃపతి, అగాధ లోతైనటువంటి యాదఃపతి అంటే సముద్రుడు. సంసారం అంటే ఏమిటయ్యా అంటే, ఏషః సంసారః, ఈ సంసారం అనేది అగాధ యాదఃపతి, లోతైనటువంటి సముద్రము. అంధకూపః, అంధకూపము అని ఒక నరకంలో ఒక శిక్ష ఉన్నది. దాంట్లో ఏమవుతుందంటే, ఒక లోతైనటువంటి బావిలోకి వదులుతారు, అందులో చీకటి ఉంటుందన్నమాట. చిమ్మ చీకటి మనిషిని ఎంత భయంకరమైనటువంటి వేదనకి గురి చేస్తుందో అక్కడ తెలుస్తుంది మనకి. అంధకూపః, అది చీకటితో కూడుకున్నటువంటి గుహ. ఎటు పోవాలో తెలియదు, పైకి పోవాలో కిందికి పోవాలో, ముందుకు పోవాలో వెనక్కి పోవాలో, చుట్టూ ఏముందో, ఏ దిశలో వెళితే ఏమొస్తుందో ఏమీ తెలియనటువంటి స్థితి సంసారంలో ఉంటుంది. అగాధమైనటువంటి సముద్రము. యాదఃపతి అంటే ప్రాణులకు నాయకుడు అని అర్థం. యాదాంసి జలజంతవః, యాదాంసి అంటే జలములో ఉండేటువంటి జంతువులు. వాటికి పతి ఎవరు? జలమే, ఆ సముద్రుడే. సముద్రంలో చేపలుంటాయి, తిమింగళాలుంటాయి, ముసళ్ళుంటాయి, తాబేళ్ళుంటాయి, మనకు తెలియనటువంటి ఎన్నో రకాలైనటువంటి జంతువులు ఉంటాయి. ఇప్పుడు మన శ్రీరామ సేతువుని ఆశ్రయించుకొని 36,000 జల జంతువులు నివాసం ఉంటున్నాయట. 36,000 జల జంతువులు నివాసం ఉంటూ ఉన్నాయట ఆ శ్రీరామ సేతువుని ఆశ్రయం చేసుకొని. ఎంతటి మహానుభావుడు ఆ రోజు కట్టినటువంటి
రామసేతువు ఈరోజు అన్ని జలజంతువులకి ఆశ్రయమై ఉన్నది. కాబట్టి యాదపతి జలజంతువుల నాయకుడు అని అంటే సముద్రుడు అని అర్థం. ఏమి అలాంటి పదజాలాలన్నీ శాస్త్రి గారి యొక్క రచనలో మనకు కనపడతాయి. అగాధ యాదపతి, అగాధ లోతైనటువంటి సముద్రుడు సంసారం అనేది. అంధకూప, ఒక చీకటితో కూడుకున్నటువంటి బావి. దుష్కంటకారణ్యం, దుష్కంటకం, కంటకం అంటేనే ముళ్ళు, అందులోనూ దుష్కంటకం అంటే అత్యంత దుష్టమైనటువంటి ముళ్ళు. ముళ్ళలో కూడా మంచి ముళ్ళు, చెడ్డ ముళ్ళులని ఉంటాయి. ఒక ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ముళ్ళు తీసే వ్యక్తి అడుగుతాడు, ఎక్కడ దొక్కావు ఆ ముళ్ళు, ఏం ముళ్ళు అని, నీకు తెలుసా ఆ ముళ్ళు ఏంటని. అది ఇలాంటి ముళ్ళు అని చెబితే ఆ ముళ్ళు అయితే ప్రమాదకరమైంది, ఈ ముళ్ళు అయితే ఏం చేయదు, ఊరికే తీసేస్తే నీకు ఇబ్బంది లేదు, ఆ ముళ్ళు అయితే మాత్రం మళ్ళీ కట్టాలి అంటే. ఇలా దుష్కంటకం, దుష్టమైనటువంటి కంటకాలతో కూడుకున్నటువంటి అరణ్య మార్గం. ఏమి అరణ్యం ఒక పెద్ద అడవి, ఏది సంసారం అనేది. ఇంకా ఏమిటి, అదృష్ట మార్గం. మార్గం కనపడదు నీకు, నువ్వు ఎటు వెళుతున్నావో నీకు అర్థం కాదు లోపలికి వెళ్ళిన తర్వాత. సముద్రంలో ఏమవుతుందంటే, సముద్రంలో మనం అనుకుంటాం మనకు కనపడుతుంది కదా అని, కొంచెం లోపలికి వెళ్ళిపోయాము అని అంటే అక్కడి నుంచి మీరు బయటికి వస్తున్నారో లోపలికి వెళ్తున్నారో మీకు అర్థం కాదు, మనకు అర్థం కాదు. ఎందుకంటే నీళ్లు గొంతు వరకు వచ్చేసేస్తాయి, పైకి అలలు వచ్చేస్తుంటాయి, మన తల మీదకి అల వచ్చేస్తుంది. మన కాళ్ళ వరకు అల వస్తున్నంత వరకు, మన నడుము వరకు అల వస్తున్నంత వరకు మనకి ఏది ఒడ్డో ఏది సముద్రమో స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడైతే మన తల స్థాయికి అల వస్తుందో అప్పుడు మనకి సముద్రమేదో తీరమేదో తెలియదు. తెలియక చాలామంది నేను బయటికి వెళ్తున్నాను అని అనుకుంటూ ఈదుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. అది పెద్ద ప్రమాదం. సముద్రంలో జరిగేటువంటి ప్రమాదాలు ఎట్లా జరుగుతాయండి అని అంటే, బయటకు వస్తున్నాను అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఆ మాటే చెప్తున్నాడు ఇక్కడ. అదృష్ట మార్గం, మార్గం అనేది కనపడుతున్నట్టే ఉంటుంది, కనపడదు నీకు, మార్గం అనేది తెలియదు సంసారంలోకి వెళ్ళిన తర్వాత. అటువంటి ప్రమాదాలు జరుగుతాయి. నేను మంచి మార్గంలోనే వెళ్తున్నాను, ముందుకే వెళ్తున్నాను అనుకుంటాడు, వెనక్కి ఎక్కడో లాగి కొడుతుంది అది. ఏమి అలాంటి సందర్భాలు మనకి సంసారంలో ఎదురవుతాయని వివేకానందుడి ఉపదేశం ఇక్కడ. యైహి గంతుం యైహి పదం కృతం, ఎవరైతే పదాన్ని స్థాపించారు, అడుగు పెట్టారో, యైహి ఎవరి చేత, పదం కృతం సంసారంలో అడుగు పెట్టారో, తైహి వారి చేత, నిర్గంతుం అస్మాత్ ఈ సంసారము నుండి, నిర్గంతుం వెనక్కి వెళ్ళడానికి, నపార్యతే సాధ్యము కాదు. ఎంత గొప్పగా చెప్పాడండి. వివేకానందుడి యొక్క బోధనా వైభవమో సన్నిధానం వారి యొక్క కవితా వైభవమో తెలియదు ఇక్కడ. ఏమండి, సంసారం అనేటువంటిది అగాధమైనటువంటి సముద్రము, ఒక లోతైనటువంటి చీకటితో నిండిన బావి, ముళ్ళతో నిండినటువంటి అరణ్యము, మార్గము కనపడదు. ఎవరైతే ఇందులోకి వస్తారో, ఎవరైతే ఇందులోకి కాలు పెడతారో వాళ్ళు బయటికి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. సంసారం అనేటువంటి దాంట్లో భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, అన్నయ్య, తాతయ్య, దీపావళి, అమావాస్య, సంక్రాంతి, ఉగాది, తద్దినము, శుభకార్యము, అశుభకార్యము, వీటిల్లో చిక్కుకుపోయినటువంటి వాడు దాంట్లో నుంచి బయటికి రావాలనేటువంటి ఆలోచన రాదు మొట్టమొదటి.
దాంట్లోంచి బయటపడాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు బయటపడితే ఎక్కడికి పోవాలి, ఏమి చేయాలి, అమ్మో అని చెప్పి భయపడిపోతాడు. ఇలా ఆ సంసారంలోకి వెళ్ళినటువంటి వాడు అలా ఇంకా లోపలికి మరింత లోపలికి వెళ్ళిపోతూ ఉండడమే కానీ దాంట్లో నుంచి బయటపడడం అనేది సాధ్యం కాదండి అని శంకరాచార్య స్వామి వారు కూడా ఇలాంటి ఉపదేశాలే చేశారు మోహముద్గరంలో. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ఉంది కదా, అక్కడ ఇలాంటి విషయాలే చెప్పారు ఆయన కూడా. బయటికి రాలేవయ్యా నువ్వు దీంట్లో నుంచి అని. యైహి అత్ర పదం కృతం, యైహి ఎవరి చేత, అత్ర ఈ సంసారమునందు, పదం కృతం కాలు మోపడం జరిగిందో, తైహి వారి చేత, అస్మాత్ దీని నుండి, నిర్గంతుం, గంతుం అంటే వెళ్ళడానికి, నిర్గంతుం అంటే వెనక్కి వెళ్ళడానికి, ఎక్సిట్ అన్నమాట. నిర్గంతుం వెనక్కి వెళ్ళడము, వెనక్కి వెళ్ళుటకు నపార్యతే సాధ్యము కాదు అని వాళ్ళతో చెప్పి ఎవరైతే గృహస్థాశ్రమాన్ని సమర్థించారో వాళ్ళని, అరే పిచ్చివాడ నువ్వు ఇలాంటి మార్గంలో ఉన్నావురా, నువ్వు దురాగ్రహానికి పోతున్నావురా, గృహస్థాశ్రమం అలాంటిది ఇలాంటిది అని చెప్పి అని వాళ్ళని తిట్టి ఈ ఉపదేశం చేసేవాడు ఆయన. దాంట్లో కాలు పెట్టినటువంటి వాడు మళ్ళీ బయటికి రావడం కుదరదురా, నేను ఇంకా దాంట్లో కాలు పెట్టలేదు కాబట్టి నేను బయటే ఉన్నాను, ఇప్పుడు నన్ను ఎందుకు దాంట్లోకి లాగుతారు అని చాలా మృదువైనటువంటి మాటలతో వాళ్ళకి ఈయన తిరిగి ఉపదేశం చేసేవాడు. బహిర్మనోజ్ఞం, ఎలాంటిదండి సంసారము? బహిర్మనోజ్ఞం కృమి దుష్టమంతః ఫలం యథోదుంబరజం వివర్జ్యం సంసారయేషోపి తథా మనోజ్ఞః దుఃఖాలయోభిఘ్నజనైర్విగర్హ్యః. బహిః మనోజ్ఞం, బహిః బయట, మనోజ్ఞం అందమైనది, అంతః లోపల, కృమి దుష్టం పురుగుల చేత నశింపజేయబడినది అయినటువంటి ఔదుంబరం ఫలం. ఔదుంబరం అత్తిపండు, ఔదుంబరం ఫలం అత్తిపండు, మేడిపండు యథా ఏ విధముగానైతే వివర్జ్యం వదిలివేయదగినదో, తథా ఆ విధముగా, ఏషః అపి, ఏషః ఈ సంసారః అపి సంసారము కూడా, మనోజ్ఞః అందమైనది బయట, అభిజ్ఞజనైః తెలివిగల వారి చేత, దుఃఖాలయః ఇది దుఃఖాలయము అని తెలిసి, విగర్హ్యః విడువదగినది, నిందించదగినది ఈ సంసారము అని చెప్తూ ఉన్నాడు. చూడండి, ఔదుంబర ఫలం అత్తిపండు, మేడిపండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు అని తెలుగులో మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం సుమత్ శతకంలో. పిరికివాని మదిలో బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరాముడు వేమన శతకంలో చదివాం. మేడిపండు చూడ్డానికి చాలా అందంగా కనబడుతుంది, ఔదుంబర ఫలం. ఉదుంబర వృక్షం అంటాం, ఉదుంబరస్య అయం ఔదుంబరః, ఉదుంబరస్య ఇదం ఔదుంబరం ఫలం అంట, నపుంసకలింగం. ఒక్క నిమిషం. ఆ మేడిపండు చూస్తేనేమో ఎర్రగా చూడిసిన వెంటనే తినేయాలనిపిస్తుంది. దాన్ని తెంచుకున్నారనుకోండి మెత్తగా ఉంటుంది, చేతికి ఆ స్పర్శ ఎంతో సుఖంగా ఉంటుంది.
ఎలాగైతే ద్రాక్ష పండు చేతికి మెత్తని స్పర్శనిస్తుందో అలాంటి మెత్తని స్పర్శ కూడా ఉంటుంది. దాన్ని ఇలా రెండు చేతులతో పట్టుకొని ఇలా మనం తెరిచామంటే లోపల సన్నటి పురుగులు ఉంటాయి, రెక్కలు ఉండేటువంటి పురుగులు టపటప టపటప ఎగిరిపోతుంటాయి. మనం ఇలా తెరిచిన వెంటనే ఆ పురుగులు ఇలా ఎగిరిపోతాయి. ఎగిరిపోయిన తర్వాత దాన్ని తినడం అనేది జరుగుతుంది. చాలా తీయగా ఉంటుంది పండు. ఇక్కడ కవి సందర్భాన్ని ఏదో వర్ణిస్తూ మనం దాన్ని వదిలేస్తుంటాం. పురుగులు ఉన్నాయి అనే ఉద్దేశంతో చాలామంది తినరు ఆ పండును. ఏమండి ఆ పురుగులు ఉన్నది ఎలా తింటారని అంటారు. తినే సమయంలో పురుగులు ఉండవు. మేడి పండును తినడం అనేటువంటిది తినడంలో ఒక నైపుణ్యం ఉంది. ఆ పండును తీసుకొని చూస్తే ఆ పండుకు చుట్టూలో ఒక రంధ్రం ఉంటుంది. రంధ్రం ఉంది అంటే ఆ రంధ్రం నుంచి పురుగులు వెళ్ళిపోయి ఉంటాయి, ఒక 4-5 మిగిలిపోయి ఉంటాయి. అప్పుడు ఆ పండును ఇలా విడదీస్తే రెండుగా విడి వస్తుంది. వచ్చినప్పుడు ఉఫ్ అని మనం ఊదామంటే 1-2 చిన్న పురుగులు దాంట్లో ఏమైనా ఉంటే అవి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ పండును తింటే అది చాలా శ్రేష్టమైనటువంటిది. కళ్ళకి మేడిపండు అనేటువంటి ఔషధం గొప్పగా పనిచేస్తుంది. అంతేకాదు షుగర్కి కూడా అద్భుతమైనటువంటి మందు మేడిపండు. మేడి పండును తినడం కానీ లేదా దాని యొక్క కాయలను తీసుకొని వచ్చి కూరగా చేసుకోవడం కానీ మనం చేయొచ్చు. అదే జాతికి చెందినటువంటిదే అదేం పండు అది, ఈ నేరేడు పండు. నేరేడు కాదండి, ఈ డ్రై ఫ్రూట్స్లో అమ్ముతారు అంజూర పండు. అంజూర పండు. అంజీర పండు తినటం లేదు, బాగా చక్కగా ఎండబెట్టుకొని తీసుకుంది. దాంట్లో నుంచి పురుగులు అట్టాగే ఉంటాయి. అంజీర పండును పచ్చిగా ఉన్నప్పుడు దాన్ని ఇట్లా అణిచిపడేసి ఎండబెట్టేసి దానికి ఒక మధ్యలో రంధ్రం పెట్టి పురికోస గుచ్చి మనకు దండ పెట్టి అంటే 1/4 కిలో 400 తీసుకొని ఇస్తున్నారు. దాన్ని తెచ్చి మనం నీళ్ళల్లో నానబెట్టుకొని తినటం లేదు. చాలామంది ప్రజలు ఇందులో పురుగుంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే మేడిపండును తినరు. జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి మేడిపండును తింటాడు. ఇక్కడ కవి అందరూ తినరు అనే దాన్ని ఆధారం చేసుకొని ఈ సంసారం కూడా మేడిపండులాగా బయట చూడడానికి అందంగా ఉంటుంది, లోపల చూస్తే పురుగులు ఉంటాయి అనే విషయాన్ని చెప్పడం కోసం చెప్తున్నాడు. కానీ అందులో ఉన్న ఔషధీయ గుణాలు ఆయనకు తెలియక కాదు. పండు పైకి మనోజ్ఞంగా అందంగా కనిపిస్తుంది ఎర్రగా, లోపల చూస్తేనేమో పురుగులు ఉన్నాయి. అందుకని ఆ పురుగుల్ని చూసిన వెంటనే ఇంకా తినబుద్ధి కాదు, పడేసేస్తాడు. ఆ విధంగా సంసారం కూడా పైనుంచి చూడడానికి అబ్బా నాకు పెళ్లి చేసుకుంటే మంచి భార్య వస్తుంది, ఆ భార్య ఒకడు కలలు కంటున్నాడు అనమాట. వాడికి ఒక చోట ఎక్కడ పని దొరకలేదు, అక్కడక్కడ భిక్షాటన చేస్తుంటే ఒక ఇంట్లో ఏం చేశారంటే వాడికి ఇంత దండిగా వరిపిండి పెట్టారు. అరే నాన్న మా ఇంట్లో బోల్డ్ వరిపిండి ఉంది, నువ్వు తీసుకెళ్ళని చెప్పేసి ఒక పెద్ద గాజు సీసాలో వేసి ఇచ్చారు. ఆ వరిపిండి తీసుకొని వచ్చాడు వీడు. తీసుకొని వచ్చి ఒక చోట పెట్టుకొని ఒక చెట్టు కింద పడుకొని నిద్రపోయాడు. ఆ చెట్టుకి ఒక కొమ్మ దగ్గర దీన్ని తగిలిచ్చి పడుకొని ఒక మంచి కళ కంటున్నాడు. ఏమిటి కళ అంటే ఈ పిండిని వీడు అమ్మాడు, అమ్మితే ఇంత డబ్బులు వచ్చాయి. అంత డబ్బులు పెట్టి ఒక చిన్న వ్యాపారం చేశాడు. చేస్తే ఇన్ని డబ్బులు వచ్చాయి. అన్ని డబ్బులు వస్తే ఇంకా వ్యాపారం చేస్తే పెద్ద కోటీశ్వరుడు అయిపోయాడు. పెద్ద పెద్ద భవనాల్లో ఉంటున్నాడు, పెద్ద పెద్ద వాహనాల్లో తిరుగుతున్నాడు. ఇది చూసి వీడు ఇంత పెద్ద ధనవంతుడు అని చెప్పేసి ఒక పెద్ద కోటీశ్వరుడు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తే వీడు పెళ్లి చేసుకొని రైటు కాఫీ తీసుకురా, టిఫిన్ పెట్టు, ఈ పని చేయి, ఆ పని చేయని ఆ అమ్మాయికి ఆర్డర్లు వేస్తున్నాడు. ఆ అమ్మాయి ఏమో చేస్తుంది పాపం. ఇతను ఏ ఆర్డర్ వేస్తే ఆర్డర్ వేగంగా పని చేసేస్తుంది. ఇదంతా కల్లోనే. ఒకరోజు ఏమిటి 2 నిమిషాల్లో నాకు టిఫిన్ పెట్టి నేను బయటికి వెళ్ళాలి అన్న. ఆలస్యం చేసింది. ఆలస్యం చేస్తావా నీవు? నేను 2 నిమిషాల్లో పెట్టమంటే నువ్వు 5 నిమిషాలు చేసావు.
ఎందుకంత ఆలస్యం చేసావని, నేను కాలితో ఒక్క తన్ను తంతానని చెప్పేసి కాలితో ఒక్క తన్ను తన్నాడు. ఇలా తన్నేసరికి ఆ కాలు పోయి ఈ కొమ్మకు తగిలిచ్చున్నాడే వరిపిండి, దానికి తగిలి ఆ సీసా కింద పడి మొత్తం పిండి అంతా నేలపాలైపోయింది. అన్నయ్య గారు ఈ సంవత్సరం సేమిషి పరీక్షలు ఇచ్చినారండి. అభ్యాసం 3 సార్, 3వ పాఠం. మెసేజ్ క్వశ్చన్ మహోదయ. కాబట్టి ఈ సంసారం అనేటువంటిది అలా ఉంటుంది. నేను ఇలా చేయగలను, అలా చేయగలను, అదేదో కొత్తగా వచ్చిన సినిమాలో చూపిస్తాను, నేను నీలా కాదు మా ఆవిడని నేను కంట్రోల్లో పెట్టుకోగలను అంటాడు. ఆహా అలాగా అని చెప్పేసి వాడు వీడియో తీసుకుంటాడు ఆ మాటని. అలా ఉంటుంది సంసారం అన్న తర్వాత. అందులో దిగిన తర్వాత ఎవరు తక్కువ ఎవరు గొప్ప అనేటువంటిది కాదు, ఎవరికి చెప్పలేనటువంటి విషయాలే ఉంటాయి. అందరికీ అలాంటి అనుభవాలే ఉంటాయి అందులో. అలాంటి దుఃఖ మార్గము సంసారము. బయటికేమో అబ్బా నాకు మంచి భార్య, ఆయనకే మంచి చక్కటి భార్య, మంచి పిల్లలు ఉన్నారు, ఆ అత్తమామలు బాగా చూసుకుంటారు, మంచి వైభవం ఉంది, గొప్పగా చూసుకునేటువంటి బంధువులు ఉన్నారు, ఇలా అనిపిస్తుంది. లోపలేమో వీళ్ళ యొక్క రాజకీయాలు తట్టుకోలేక వాడు రోజు ఏడుస్తుంటాడు. అలాంటి పరిస్థితి ఉంటుంది. ఇలా పైకేమో మనోజ్ఞంగా లోపలేమో పురుగులు ఉన్నట్టుగా ఆ పండు ఎలాగైతే మనం వదిలేస్తున్నామో ఈ సంసారాన్ని కూడా అలాగే వదిలేయాలరా బాబు అని మనకి నరేంద్రుడు బోధన చేస్తున్నాడు. సుఖస్వరూపే పరిణామ దుఃఖే సంసార ఆ బ్రహ్మ పిపీలికాంతం చెనో నిబద్ధ స్వదతే కథం భోః ఇత్యాక్షిపత్యాత్మని తం నరేంద్రః. సుఖస్వరూపే పరిణామ దుఃఖే. సుఖస్వరూపంలో కనపడుతుంది. సంసారం అనేది సుఖస్వరూపమైనటువంటిది, కానీ పరిణామ దుఃఖే దుఃఖముగా మార్పు చెందుతుంది. అటువంటి సంసారే, ఈ సంసారంలో ఈ ఆబ్రహ్మ పిపీలికాంతం, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి పిపీలిక చీమ వరకు నిబద్ధ జన ప్రతివాడు నిబద్ధ కట్టుబడిపోయి ఉన్నాడు. బ్రహ్మదేవుడు సంసారాన్ని కట్టుబడి ఉన్నాడు, సరస్వతి దేవిని పెళ్లి చేసుకున్నాడు. పిపీలిక అక్కడి నుంచి ఇలా కింది పైకి పెడితే బ్రహ్మదేవుడు, కిందికి వస్తే చిన్న జీవి పిపీలిక, దానికి కూడా సంసార బాధలు ఉన్నాయి. చూసారా, ఇంత చిన్న చీమ ఇంత పెద్ద ఏదో ఆహార కణికను నెత్తిన పెట్టుకొని మొయ్యలేక మోసుకొని పోతూ ఉంటుంది. ఎందుకని? భార్య బిడ్డలు ఉన్నారు, ఏం చేస్తుంది, అందుకని మోసుకెళ్తుంది, సంపాదించాలి కదా ఆహారం. కాబట్టి అలా ఏష సంసార, ఈ సంసారే ఆ బ్రహ్మ. సంసారే సప్తమి విభక్తి, అక్కడ పక్కన ఆ బ్రహ్మ అని అచ్చుండడం వలన అక్కడ ఏత్వ లోపం. అది పదవిభాగం చేసినప్పుడు సంసారే ఆ బ్రహ్మ పిపీలికాంతం జన నిబద్ధ, ప్రతి వ్యక్తి కట్టుబడి ఉన్నాడు. భోహో ఓయి సహ కథం స్వదతే. నిబద్ధ జన, ఆ సంసారంలో మునిగినటువంటి మానవుడు కథం స్వదతే, ఎలా సుఖపడతాడు. ఇతి అని ఆత్మని తన యందు తం, ఆ బోధించినటువంటి వాణిని నరేంద్రుడు ఆక్షిపతి నిందిస్తున్నాడు. ఎవడైతే గృహస్థాశ్రమం గొప్పది అని చెప్పి నరేంద్రుడి దగ్గరికి వచ్చి ఉపదేశం చేస్తున్నాడో వాణ్ణి పట్టుకొని ఇతను తిరిగి ఆక్షేపిస్తాయా. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చీమ వరకు అందరూ ఈ సంసార బంధంలో చిక్కుకున్న వాళ్ళే. ఒక్కడైనా సంతోషపడుతున్నాడా? బ్రహ్మదేవుడిని చెప్పమని నేను సంతోషంగా ఉన్నానని ఆయన చెప్పలేడు, ఏ మహాదేవుడు చెప్పలేడు, ఏ విష్ణువు చెప్పలేడు. అందరికీ కూడా
బాధలు అనేటివి, ఆ సంసార బాధలు అనేటివి సంసార బాధలే అని అభిజ్ఞజనై, పండితులైన వారి చేత, అభిజ్ఞ అంటే పండితుడు అని ఒక అర్థం ఉంది, పండితుల చేత గ్రహించబడుతుంది ముందుగానే. కాబట్టి వాళ్ళు దాంట్లో కాలు పెట్టకుండా జాగ్రత్త పడతారయ్యా. నా జాగ్రత్తలో నేనుంటే నువ్వు దాంట్లో మునిగిపోయి నన్ను కూడా దోసేస్తావేంటి? తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచే అన్నట్టు నువ్వు సంసారంలో పడిపోయి ఇరుక్కుపోయి నువ్వు కొట్టుమిట్టాడుతూ నన్ను మంచి మార్గంలో ఉన్నటువంటి వాడిని నువ్వు కుమార్గంలో నడుస్తున్నావా, నువ్వు కూడా సంసారంలోకి దూకమంటావేంటి? సంసారంలో దూకినటువంటి వాడు ఎవడు సంతోషంగా ఉన్నాడు అని నరేంద్రుడు వాళ్ళతో తిరిగి వాదించేవాడు. ఇదంతా విద్యార్థి దశలో జరిగినటువంటి కథ నరేంద్రుడిది. ఈ విధమైనటువంటి వైరాగ్య లక్షణాలని అతడు విద్యార్థి దశలో కూడా కలిగి ఉండేటువంటి వాడు. కేతకీ పుష్పము అనేది పుట్టగానే పరిమళాన్ని వెదజల్లుతుంది. ఆ విధంగా నరేంద్రుడు బాల్యము నుంచే ఈ విధమైనటువంటి వైరాగ్య లక్షణాలను కలిగి ఉండేవాడు. కాబట్టి అతడి వైరాగ్య లక్షణాలు అనేటివి అలా కొనసాగుతూనే ఉండగా అతడు మంచి విద్యార్థి, చక్కటి విద్యాభ్యాసం చేశాడు, మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, తన సహాధ్యాయుల యొక్క గురువుల యొక్క అభిమానానికి పాత్రుడయ్యాడు అనేటువంటి విశేషాంశాలన్నింటినీ కూడా మనకి ఈ పాఠ్యభాగం మనకు బోధిస్తుంది. నరేంద్రుడు ఇలాంటి లక్షణములు కలవాడు అని. కాబట్టి ఈ పాఠము వివేకానందుడికి సంబంధించినది కాదు. వివేకానందుడు అనేటువంటి మాట పాఠంలో ఎక్కడ లేదు. ఈ పాఠం యొక్క పేరే నరేంద్ర అనో లేదా నరేంద్రుని యొక్క ఉత్తమ లక్షణాలను, విద్యార్థి లక్షణాలను పెడితే బాగుంటుందనేది నా ఉద్దేశం. ఇదే పాఠం నేను సరస్వతి శిశు మందిరం అనేటువంటి పాఠశాలలు కొన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా. ఆ సరస్వతి శిశు మందిరం అనేటువంటి పాఠశాలలో 3, 4, 5 తరగతులలో సంస్కృతం ఉంటుంది. వాళ్ళ సొంత పుస్తకం పెడతారు. ఆ పుస్తకాలని నేనే రాశాను, 2015లో రాశాను. 3, 4, 5 తరగతుల్లో 4వ తరగతి 5వ తరగతిలో 4వ తరగతిలో 6 పాఠాలు, 5వ తరగతిలో 6 పాఠాలు రాశాను. అందులో ఈ పాఠం ఉంది. ఆ పాఠం పేరు బాల నరేంద్ర. 10 శ్లోకాలు మాత్రం ఉన్నాయి అందులో. వీటిల్లో నుంచి ఒక 4-5 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో లేనటువంటి శ్లోకాలే ఎక్కువ ఉన్నాయి దాంట్లో. కానీ పాఠం పేరు ఏమిటి? బాల నరేంద్ర. ఎలిమెంటరీ స్కూల్లో నరేంద్రుడు ఎట్లా ఉండేవాడు, అందరూ ఉపాధ్యాయులు ఏమనుకునేవారు, విద్యార్థులు ఏమనుకునేవారు, నరేంద్రుడు ఇంట్లో ఎలాంటి వాళ్ళ అమ్మా నాన్నల్ని ఎలా సంతోషపరిచేవాడు, ఇలాంటి విశేషాంశాలు అందులో పొందుపరచడం అనేటువంటిది జరిగింది. వ్యాసరూప ప్రశ్నల్లో ఈ రెండిట్లో ఏదొచ్చినా కూడా మొత్తం పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని మనం రాయాల్సి ఉంటుంది. వాటిల్లో ఈ విషయాలని మనం విద్యార్థి యొక్క లక్షణాలు, ఇతర కళలలో నైపుణ్యాలు, వైరాగ్య లక్షణాలు అని మనం సైడ్ హెడ్డింగ్స్ పెడుతూ ఆయా అంశాలని మనం హైలైట్ చేసి రాయొచ్చు. కక్షార్భకేషు నరేంద్ర కథం బభౌ, ప్రముఖో బభౌ సహ ప్రముఖ. హారావలౌ నరేంద్ర కీదృశ నాయకరత్నకల్ప. రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. రామాయణ మహామాలారత్నం అని ఆంజనేయ స్వామి యొక్క కీర్తనలో, స్తోత్రంలో ఒక చోట మనం చదువుతాం. రామాయణం అనేటువంటి ఒక మహామాలలో ఆయన రత్న మణిపూస లాంటి వాడు అనేటువంటిది. రామాయణం అనేటువంటిదంతా ఒక పాత్రలన్నీ ఒక పూసలైతే ఆ మాలలో రామాయణ మహామాల, ఆ మాలలో ఆంజనేయ స్వామి అనేటువంటి వాడు రత్నం అట. ఆ మాటనే ఇక్కడ హారావలౌ నాయకరత్న కల్ప. నాయకరత్నం అంటే మేరు పూస. వరుసగా ఇలా పూసలు ఉంటాయి,
మధ్యలో పక్కకు వచ్చినట్లుగా ఒక పెద్ద పూస ఉంటుంది. జపం చేసేటువంటి సమయంలో ఆ పూస వచ్చినప్పుడు 108 సార్లు ఈ మంత్ర జపం అయ్యింది అని చెప్పి ఒక లెక్క వచ్చేస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ మాల తిప్పితే మళ్ళీ రెండోసారి మాల తిప్పినప్పుడు మళ్ళీ 108 సార్లు. అలా ఆ మాలలో 108 పూసలు 54 పూసలు ఉంటాయి. ఈ పక్కకు వేలాడుతున్నటువంటి మణిపూస ఏదైతే ఉందో అది ఆ మాలకి నాయకుడు అనమాట. అలా తరగతిలోని విద్యార్థులలో ఇతడు నాయకుడు అనే అంశాన్ని ఇక్కడ చెప్తోంది ఈ పాఠం. నరేంద్ర ఏకం పాదం కుత్ర నిదదాతి. ఏకం పాదం కక్షాయాం, ఏకం పాదం క్రీడాంగణేషు నిదదాతి. ఏమి అది చూడండి, ఆ శ్లోకం చూడండి. ఏమి అది ఏం శ్లోకమో అది. సబాలయేకం నిదదాతి పాదం క్రీడాంగణేషు అర్పయతి ద్వితీయం విద్యాలయ ప్రాంగణకే ఏకం క్రీడాంగణేషు ద్వితీయం అనే ఇది మనం రాయాల్సి ఉంటుంది. నరేంద్ర కిం చకమే. నరేంద్రుడు ఏమి కోరుకునేవాడు? కిం చకమే కాషాయవాస చకమే నరేంద్ర, అంతేనా? కాషాయవాస కాషాయ వస్త్రములను కోరుకునేవాడు. నరేంద్ర సాహచర్యేణ సహపాఠిన కిం లభంతే? ముదం లభంతే. తత్సాహచర్యేణ ముదం లభంతే. అతని సాహచర్యం చేత ఆనందాన్ని పొందేవారు. విద్యాలయస్యాయం అపూర్వతేజ. ఈ సందర్భవాక్యాలు. ఈ విద్యాలయానికి అతడు ఒక ప్రత్యేకమైనటువంటి కాంతి. ఆహ్లాదయత్యేవ హి కేతకస్య గంధః ఆహ్లాదయత్యేవ. మొగలి పువ్వు యొక్క పరిమళము అందరినీ సంతోషపరుస్తుంది అనేటువంటి మాటకి సందర్భవాక్యం రాయాలి మనం. అద్యోతయద్యం మణిదీపరూప. ఉద్యోతదని మనం ఏదో మార్చుకున్నామని అనుకుంటాను. అద్యోతయత్ అంటే కూడా ఒకవేళ ద్యోతయత్ అనేదానికి అద్యోతయత్ అనేది లంగ్ కావచ్చు. దీపింపజేసెను అనేది అర్థం మాత్రం. వెలిగింపజేసెను అనేటువంటి అర్థంలో ఈ పదం ఉంది. మణిదీపరూప. అది మిత్రని. ఈ విధంగా మనం